ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి చెడిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమొచ్చేసి ట్రంప్ పైన, ట్రంప్ ఏమొచ్చేసి ఎలాన్ మస్క్ పైన ఇద్దరూ కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద నీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, కాబట్టి నేను సుంకాలు విధిస్తే నీ వ్యాపారాలన్నీ కూడా చాలా దెబ్బతింటాయి, నువ్వు ఒక మిత్రుడు అని ఆలోచిస్తున్నానంటూ ట్రంప్ అయితే ఎలాన్ మస్క్ పై సీరియస్ అయ్యాడు. ఎలాన్ మస్క్ కూడా నేనే లేకపోతే అసలు నువ్వు అధ్యక్షుడివే అయ్యేవాడు కాదు, నేను దాదాపు 1500 కోట్ల రూపాయలు అంటే ఆయన డాలర్లో చెప్పాడండి, దాదాపు 180 మిలియన్ డాలర్లు అయితే ఖర్చు పెట్టడం వల్ల నువ్వు అధ్యక్షుడు అయ్యావు, లేకపోతే నువ్వెక్కడ అధ్యక్షుడు అవుతావు, మీ డెమోక్రాట్లు కూడా అసలు గెలిచేవారు కాదు అంటూ ఎలాన్ మస్క్ కూడా తీవ్ర పదజాలంతో ట్రంప్ నైతే విమర్శించడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రజల్ని ఏమడిగాడంటే, ముఖ్యంగా అమెరికా ప్రజల్ని, నేను కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటున్నాను, 80% అమెరికన్లు పాలించడానికి ఇది సరైనటువంటి సమయమేనా పార్టీ పెట్టడానికి అంటూ ఎక్స్ వేదికగా అయితే ఎలాన్ మస్క్ అయితే ప్రశ్నించాడు. దాని గురించి మొత్తం ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఇది పెట్టాడు అది పెట్టాడు అని ఏం లేదు, ఏదైనా పెట్టగలడు. ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా ఆయన అయితే విజయం సాధించాడు. ఒక విషయంలో చెప్పాలంటే విజయము అంటే అదేదో డబ్బులు రావడం మాత్రమే కాదు, ఒకటి అనుకున్నాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఈ రోజు ఆయన విభిన్నమైనటువంటి ఆలోచన విధానమే ప్రపంచంలో కుబేరుడిని చేసింది. కేవలం ఒక టెస్లా కారు మాత్రమే కాదు, అంతరిక్షం పరిశోధనల విషయంలో కూడా ఆయన విజయం సాధించాడు. ఎవరూ చేయలేనటువంటిది ఈ రోజు సునీత విలియం ఆయన టీము స్పేస్ సెంటర్ లో ఇరుక్కున్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటి మిషనరీ తీసుకొచ్చింది. కాబట్టి ఎలాన్ మస్క్ ని ఏ విధంగా కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఇప్పుడేమొచ్చేసి వెన్నెముక ఇరిగిపోయినా దాన్ని బాగు చేసే విధంగా కొత్త వైద్యాన్ని తీసుకొస్తున్నాడు. అలాగే కంటి చూపు పోయినా సరే కంటి చూపును కూడా తీసుకొచ్చే కొత్త వైద్యాన్ని అయితే పరిచయం చేస్తున్నాడు. కాబట్టి అది కూడా త్వరలో వస్తుంది. అది కూడా సక్సెస్ అయిందంటే ఎలాన్ మస్క్ ఇంక తిరిగి ఉండదు. కాబట్టి ఇంక మిగిలింది ఏంటంటే పార్టీ పెట్టడం. సో ఇప్పుడు అమెరికాలో డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మరొక పార్టీ పెట్టినా పెడతాడు ఎలాన్ మస్క్. ఆ కెపాసిటీ కూడా ఉంది ఎలాన్ మస్క్ కి.